ఫిఫ్త్ ఎస్టేట్ పెడుతున్నారు పెద్దోండి కాబట్టి మనకు తెలియదేం కాదు కదా. నన్ను అరెస్ట్ చేయడానికి ఊహలు భ్రమలు మా మంగళం చేయడానికి అలవాటు ఉంది. చాలా మంది తెలియదు. రాత్రులు నిద్రపట్టదు ఇంట్లో కూర్చొని వెబ్ సిరీస్ చూస్తాడు. ఉదయం లేచేది ఊహలు అనుకుంటాడు. రాత్రులు వెబ్ సిరీస్ చూసేది, తెల్లారు 4 పడుకుంటాడు. నిద్రలేసి ఎంత రాజకీయ అపరిపక్వత అంటే సమయం కాబట్టి చెప్తున్నా. ఒకనొక సందర్భంలో ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు అవుద్ది, తిరిగి జైలుకి పోతాడు అంటే మనకంటే ఎవరునా మనకంటే ఎవరా నమ్మకస్తులా మనమే నెక్స్ట్ ముఖ్యమంత్రి. ఇది సత్యం, ఇది నిజం. ఇది సత్యం, ఇది నిజం. నమ్మాలి. ఒక మూమెంట్ లో మీరు ఒకసారి కావాలి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జైలుకి పోవాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు మనకంటే ఉన్నా ఇది నిజం, ఇది సత్యం. మీరు నమ్మి తీరాల. ఇటువంటి చెప్పుకుంటా పోతే రేపిటైనా చెప్పచ్చు. 15 సంవత్సరాల ప్రయాణంలో అనేక ఘట్టాలు ఉన్నాయి, అనేక ఘట్టాలు. చాలా ఘట్టాలు ఉన్నాయి. మళ్ళా నెక్స్ట్ కాసేపులో సంచలనమైన ప్రెస్ మీట్ ఉంది. చూసా నేను, మా ప్రసాద్ పెట్టున్నాడు. ఇటువంటి చాలా ఉన్నాయి, చాలా చూడాలా, చాలా వినాలా. నేను నెల్లూరు నగరంలో డిప్యూటీ మేయర్. ఇష్యూ జరిగింది కావాలి. అయినా నేను కూడా మీరు చెప్పింది పెద్దవారి దృష్టికి తీసుకున్నాను. నేనే చెప్తాను. అంటే మనిషి నైజం, మనిషి వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడింది. ఆ వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, శత్రువు అయినప్పుడు మనం చేయిస్తాం. ఇక్కడ వేలు పెట్టుకొని నడిపించి ఓనవాళ్ళు నేర్పించి రాజకీయ ఓనవాళ్ళు దిద్ది భుజాలు ఎక్కించుకొని మోసి 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 ఇవన్నీ ఆ శబరిమలలో జోలు మోసే వాళ్ళకి కాయలు వేసుకుంటాయి. చూసారు లేదు పాప మీరందరూ. అంతకంటే ఎక్కువ బుడుగులు వచ్చేసినాయి మోసి మోసి మోసి. నాలాంటి వాళ్ళకి, మా వెంకటేశ్వర లాంటి వాళ్ళకి రకరకాలు. మాకు చేయాల్సింది పోయి కుతి మీద కాలు పెట్టి చూసారు. అందరికంటే భగవంతుడు శక్తిమంతుడు, అందరికంటే భగవంతుడు చాలా శక్తిమంతుడు. ఇది నమ్మిన వ్యక్తులు. తాత్కాలికంగా మేము ఆ రోజు పార్టీలో కొన్ని ఇబ్బందులు పడి ఉండొచ్చు. భగవంతుడు మానేస్తున్నాడు. మంచివాడి వెంట ఎప్పుడు ఉంటాడు భగవంతుడు మంచివాడి వెంట ఎప్పుడు ఉంటాడు. చెప్పుదానికి ఏముంది, నేనున్నా ట్రంప్ అడ్డం పెట్టుకొని చేస్తున్నాడు, రూపమాన్ అడ్డం పెట్టుకొని దానికి ఏముంది. ట్రంప్కి అవసరం సైడాపూర్లో రాయి, ట్రంప్ పెట్టుకున్నాడు రూపమాన్ అని చెప్పొచ్చు. దానికి ఏముంది, నోటి మాట చెప్పుకున్నాను ఇప్పుడే చెప్పొచ్చు. వాయి నన్ను బాధే కదా, నీకు ఆధారాలతో పాటు చెప్పా. 120 మైన్స్ ప్రధానంగా ఉంటే కేవలం 20-30 మైన్లు అత్యధిక ఫైన్ ఉన్నటువంటి మైన్స్ మాత్రం ఓపెన్ చేయడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటంటున్నారు. మంచి ప్రశ్న వేశారు. అసలు ఫైన్లు ఎవరు వేశారు, ఫైన్లు ఎప్పుడు వేశారు? ఎంత దారుణం అంటే మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియాలి. 2024 మే 13వ తారీఖు ఎన్నిక జరిగింది. 2024 జూన్ 4 కౌంటింగ్. దుర్మార్గాలు చేసిన రోజులు చేసి, దారుణాలు చేసిన రోజులు చేసి, ఎన్ని మైళ్ళు ఉంటే దాదాపుగా వారికి సంబంధించి కొన్ని మైళ్ళు తప్ప అన్నిటికీ పెనాల్టీలు రాశారు. ఎన్ని ఎండిఎల్స్ ఉంటే అన్నిటికీ ఫైన్లు రాశారు. ఎప్పుడు చేశారు? పోలింగ్ తర్వాత, కౌంటింగ్ ముందు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మైన్కి ఫైన్ రాశారా? నేను మీ ద్వారా అడుగుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మైన్కి ఫైన్ రాశారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినలాగా దుర్మార్గాలు జరగకూడదు, విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా దోపిడీ జరగకూడదు. మైనింగ్ అంటే మైనింగ్ వారు మాత్రమే చేయాలా? మటలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు విచ్చలవిడిగా
గతంలో మాదిరి జరగకూడదని, ఎలా చేయాలని ఒక్క సైదాపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి వాటి అన్నిటి మీద ఒక సమగ్ర విచారణ చేసి తర్వాత మైనింగ్ లీజులన్నీ కూడా వదిలిపెట్టడం జరిగింది. నేను మీ ద్వారా అడుగుతున్నా, ఏ మైన్ ఓనర్ అయినా అయ్యా మా మైన్లు వదిలిపెట్టట్లేదని ఎవరు చెప్పారు? మేము అనేక రకాలుగా, మేమంటే ప్రభుత్వం, ఏ మైనింగ్ వాడికి కూడా ఇబ్బంది జరగకూడదు, ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతిదీ దాన్ని ఎలా చేయాలని దానికి మార్గం చూపించి ఓపెన్ చేస్తున్నాం. ఇంతెందుకో ఇదే మంగళం సీను మాట్లాడు, వెంకటగిరి రాజా గారు గారిని ఇబ్బంది పెడుతున్నారు, మీ సాక్షి. ఇదే మంగళం సీను మాట్లాడిన పక్క రోజు రూప్ కుమార్ ఒకళ్ళు అబద్ధాలు చెప్పచ్చు, రూప్ కుమార్ వేరే విధంగా చెప్పచ్చు, మంగళం సీను అయ్యప్ప మాల పట్టుకొని అబద్ధాలు చెప్పచ్చు. అయ్యి వదిలేదు. వెంకటగిరి రాజా అఫీషియల్ గా ఇచ్చాడు, నా మైన్ రెన్యువల్ చేసి నాకు సహాయం చేసిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. నోటి మాట అఫీషియల్ గా నాకు గత ప్రభుత్వంలో నాకు లీజ్ ఆగిపోయి రాకుండా ఉంటే మమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని పోయి మా మైనింగ్ కి అన్ని రకాల అనుమతులు ఇప్పించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. దయచేసి మీ రాజకీయాలు ఉంటే మీరు చూసుకోండి, మీ రాజకీయాల్లో మమ్మల్ని లాగొద్దు అని ఫోల్డింగ్ హ్యాండ్స్ అంటే వాళ్ళు తెలుగు ఇంగ్లీష్లో రాశారు. ఫోల్డింగ్ ముక్కులిత్త హస్తములతో అయ్యా మంగళం సీను నిన్ను ప్రార్థిస్తున్నా, దయచేసి మమ్మల్ని లాగొద్దు అని. మీకు ఆ కాపీ లేకపోతే ఎవరిని అడగండి, నేను ఇస్తాను. వెంకటగిరి రాజా గారు నా మైనికి అన్ని అనుమతులు ఇప్పించిందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఫోల్డింగ్ హ్యాండ్స్ తో రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులు జోడించి ముగిలిత హస్తములతో ప్రార్థిస్తున్నా, మీ రాజకీయాలంటే మీరు చూసుకో. ఇంతకంటే ఏం కావాలా అని అడుగుతున్నా. నేను చెప్పిన మాట కాదు ఇది. నేనేమన్నా చెప్పదు, అది చెప్పే మీరు అనుకోవచ్చు. స్వయంగా వెంకటగిరి రాజా గారు ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.